ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడడం జరిగిందండి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి నాకు యాక్చువల్‌గా. నాకు దేర్ ఈజ్ అ రీజన్ వై ఆహ్, ఆహ్, దేవిశ్రీ ప్రసాద్ గారు బీజీఎం చేయలేదనిపించింది. సినిమాలో నాకు గుర్తు, నేను ఆయన ఇంటర్వ్యూస్ అవి చూస్తున్నప్పుడు ఆయనకి రిపీట్ అంటే సారీ ఓల్డ్ సాంగ్‌ని మళ్ళీ రీమిక్స్ చేయడం, లేకపోతే రీయూజ్ చేయడం అలాంటివి ఇష్టం లేదని ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు నాకు గుర్తుంది. అలాంటిది ఒక పాయింట్ తీసుకున్నారు ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు ఓల్డ్ సాంగ్‌ని ప్లస్ బీజీఎం కింద కూడా వాడతారు ఈ సినిమాలో. అండ్ సెకండ్‌లి ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో కూడా ఒక 2, 3 సాంగ్‌లు వస్తాయన్నమాట. అంటే వేరే హీరో సాంగ్స్‌కి డాన్స్ చేస్తున్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మ్యూజిక్ పరంగా అదొక పాయింట్ వల్లే చేసి ఉండరేమో అని అనిపించింది. అండ్ కమింగ్ టు ద మూవీ రివ్యూ, నాకు ఫస్ట్ హాఫ్ అయితే అసలు నచ్చలేదండి సినిమాలో. అసలు నాకు ఫస్ట్ హాఫ్లో ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏవో చేస్తుంటారు, జల్సా టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ ఉంటుంది, అదే డైలాగ్స్ ఉంటాయి. చాలా మనం చూసిన సీక్వెన్సెస్, జైలర్ లాంటి ఒక సీక్వెన్స్ ఒకటి వస్తుంది, యాక్షన్ సీక్వెన్స్. అసలు ఇవన్నీ ఏది అంటే చాలా ప్రిడిక్టబుల్గా వెళ్తున్న సినిమాని పాయింట్ నోట్ చేయాల్సింది ఏంటంటే, ఇంతలా న్యూట్రల్గా వెళ్తున్న సినిమాని సెకండ్ హాఫ్ తొల్లగొట్టేశారండి. ఆల్ ద థింగ్స్ వర్క్స్ అవుట్ వెల్ ఇన్ సెకండ్ హాఫ్. ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, హీరోయిన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, సాంగ్ ఒకటి బాగుంటుంది. అండ్ లిటరల్లీ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎమోషన్ ఉంటుంది సినిమాలో, అంటే విత్ ఇన్ ఫ్యామిలీలోనే ఒక ఎమోషన్ ఉంటుంది. అది బ్రిలియంట్గా వర్కౌట్ అయ్యి నాకు చాలా రోజులకి పవన్ కళ్యాణ్ గారిది ఒక ఎమోషన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది అనిపించింది. సెకండ్ హాఫ్ ఈజ్ బ్రిలియంట్. మీరు వెళ్దామా వద్దు అని అనుకున్న వాళ్ళు వెళ్ళండి. సినిమా సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, అలాగని కాదు కానీ సినిమా ఓవరాల్గా కూడా బాగానే మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చేస్తుంది. సో గుడ్ మూవీ. మీరు ట్రై చేయాలనుకుంటే థియేటర్లోనే ట్రై చేయండి. కంప్లీట్ ఓటీటీ మూవీ అయితే కాదు, డీసెంట్ మూవీనే. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేస్తే సెకండ్ హాఫ్ అయితే మీకు చాలా మంచి వాచ్ అయితే ఇచ్చేస్తుంది. బట్ ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటే జస్ట్ రిమెంబర్ దట్ ఈ సినిమాలో బ్లడ్ షెడ్, రేప్ సీక్వెన్సెస్ అలాంటివి ఉన్నాయి. సో కొంచెం అవి చూసుకొని వెళ్ళండి. డీసెంట్ మూవీ. నాకైతే సెకండ్ హాఫ్ చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. నాకు చాలా హ్యాపీ అనిపించింది శ్రీలీల సీక్వెన్సెస్ అయితే.